చేతిలో ఉండాలి. మీకు ఆల్రెడీ వాట్సాప్లో అప్లోడ్ చేసే మెటీరియల్, అవునా? క్లాస్కి వచ్చి తీసుకొని రావాలా, ఊరికి వచ్చిపోవడం కాదు. రేపు క్లాస్ అందరూ జనరల్ చేతులు ఉండాలా. అనేది ఓకే. ఎవరిరా కూర్చో కూర్చో. అరే రెండు స్టార్ట్ అరే రెండు స్టార్ట్ అటు పక్క పెట్టు. అరే నీ ఫేస్ మొత్తం అంతా స్టాండ్ అడ్డంగా అడ్డంగా నీకు పెట్టు. ఏ అది వాడు నీకు స్టాండ్ రా. అనండి ఎలక్ట్రోనెగటివిటీ చూడమ్మా. మనకు ఈ చాప్టర్లో ఉన్న సిలబస్లో ఫస్ట్ అటామిక్ సైజ్, సెకండ్ అయోనైజేషన్ పొటెన్షియల్, మూడవది ఎలక్ట్రోనెగటివిటీ. వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ? వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్ట్రోనెగటివిటీ? హౌ టు డిటర్మైన్ ది ఎలక్ట్రోనెగటివిటీ? రుణ విద్యుదాత్మకత అంటే ఏమిటి? రుణ విద్యుదాత్మకతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? రుణ విద్యుదాత్మకత ఏ విధంగా కనుగొంటారు? నిన్న క్లాస్లో ఆల్రెడీ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చెప్పాము. వాట్ ఈజ్ కోవలెంట్ బాండ్? Covalent bond is formed between the two atoms by sharing of pair of electrons. Pair of electrons. Each atom contributes one electron for sharing. After sharing, the two atoms get inert gas configuration. బంధములో పాల్గొనే రెండు పరమాణువులు ఒక్కొక్కటి ఒక ఎలక్ట్రాన్ దానము చేసి ఆ జంటను రెండు పరమాణువులు సమిష్టిగా పంచుకొనుట వలన ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు. Next, electronegativity. The tendency of an atom to attract the electron pair in a covalent bond is called electronegativity. The tendency of an atom to attract the electron pair in a covalent bond, సమయోజనీయ బంధము చేత బంధించబడిన ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు లాగే ధర్మాన్ని అంటారమ్మా ఎలక్ట్రోనెగటివిటీ. ఇట్లా ఉన్న కూడా పరమాణువు ఇది ఉందమ్మా, ఇది దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, దీనికి ఎలక్ట్రాన్ తక్కువ. ఈ జంట ఇది లాక్కుంటూ ఉంటుంది, అంతే కదా. ఈ జంట ఏ జంట ఇది? సమయోజనీయ బంధం చే బంధించిన జంట. దీని ఒక ఎలక్ట్రాన్ దీన్ని, ఇంకొక దీన్ని కదా. ఈ జంట తన వైపు లాగే ధర్మం చూసావా, దాన్ని ఏమంటాము ఎలక్ట్రోనెగటివిటీ. The tendency of an atom to attract the electron pair in a covalent bond is called electronegativity. The small size atoms have high electronegative values. The highest electronegative element of the period table is fluorine. ఇంకా చెప్పాలంటే ఆవర్తన పట్టికలోనే అత్యధిక రుణ విద్యుదాత్మకత, తెలుగులో అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ కలిగిన మూలకాలు హాలోజన్స్. అండ్ ద మినిమం ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఇస్ ఆల్కలీ మెటల్స్. ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకాలు ఏంటివి? హాలోజన్స్. తక్కువ ఉన్నవి క్షార మూలకాలు. క్షార మూలకాలు. ఇక ఆవర్తన పట్టికలోనే అత్యధిక ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటి? ఫ్లోరిన్. అత్యల్పం ఏంటి? సీషియం. ఏంటమ్మది? సీషియం. నెక్స్ట్, మరి వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ? The electronegativity values gives an idea about the type of the bond present between two atoms. రెండు పరమాణువుల మధ్య ఏర్పడే బంధం యొక్క స్వభావం చెప్తుంది. రెండు పరమాణువుల మధ్య ఏర్పడే బంధం యొక్క స్వభావం చెప్తుంది. ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ మీవే పెట్టుకుంటాం. ఇప్పుడు మీవే పెట్టుకుంటాం. కాస్త గాలి వద్ద మీకు మాకు రాబెడతారు. స్పీడ్ పెట్టా, స్పీడ్ పెట్టు, ఇంకా స్పీడ్ చూడ చాలా ఎక్కువ చూడ, ఏదో కొద్దిగా వస్తుంది చూడమ్మా. మరి వాట్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ? ద ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ గివ్స్ an idea about the type of the bond present between the two atoms. రెండు పరమాణువుల మధ్య ఏర్పడే బంధం యొక్క స్వభావం చెప్తుంది. As electronegativity difference between the two bonded atoms is 1.9, greater than 1.9 or above, ionic bond is formed between them. Ionic bond is formed between them. Less than 1.9, polar covalent bond. Polar covalent bond.
Difference is 0, 100% covalent bond. ఇదేమో అయానిక్ బాండ్ రా, ఇదేమో పోలార్ కోవలెంట్ బాండ్, ఇదేమో 100% కోవలెంట్ బాండ్. కాబట్టి మరి వాట్ ఇస్ అడ్వాంటేజెస్? ది electronegativity values gives an idea about the type of the bond present between the two atoms. ఇది దీని వలన మనకి ఏం తెలుస్తుందో, రెండు పరమాణువుల మధ్య ఏర్పడే బంధం యొక్క స్వభావాన్ని గురించి తెలిసేది ఎలక్ట్రోనెగటివిటీ. ఇక రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 1.9 కానీ అంతకంటే ఎక్కువగా ఉంటే ఏ బంధం ఉంటుందో అయానిక్ బాండ్. డిఫరెన్స్ అనేది లెస్ దెన్ 1.9 ఉంటే పోలార్ కోవలెంట్ బాండ్. డిఫరెన్స్ 0 ఉంటే 100% కోవలెంట్ బాండ్. 100% కోవలెంట్ బాండ్. నెక్స్ట్, determination of the electronegativity. How to determine the electronegativity? ఏదైనా ఒక మూలకము యొక్క రుణ విద్యుదాత్మకత ఎన్నిగా కనుగొంటారు? 3 scales. The electronegativity of any element can be calculated, determined by using 3 scales. Number 1, Mulliken scale. Number 2, Pauling scale. Number 3, Alfred-Racah scale. Alfred-Racah scale. The electronegativity of an element can be determined by using 3 scales. Number 1, Mulliken scale. Number 2, Pauling scale. Number 3, Alfred-Racah scale. Alfred-Racah scale. Yes, number 1. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఈ 2 స్కేల్స్ ఉన్నాయి, ఆల్రెడీ చదివారో లేదో నాకైతే తెలియదు, ఉంది. నెక్స్ట్, Alfred-Racah scale. ఎస్, ఫస్ట్ నెంబర్ 1. వాట్ ఈజ్ Mulliken scale? Mulliken scale. According to Mulliken scientist, the electronegativity of any element is the average of first ionization potential and electron affinity. According to Mulliken scientist, the electronegativity of any element is equal to first average of first ionization potential and electron affinity. According to this scientist, electronegativity is equal to IP1 plus electron affinity by 2. అంటే ములికన్ అనే శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక మూలకము యొక్క రుణ విద్యుదాత్మకత ఇజ్ ఈక్వల్ ఆ పరమాణువు యొక్క ప్రథమ అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ యొక్క సగటు. ఇట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఐపీ అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ. బట్ దిస్ స్కేల్ ఇస్ ఫెయిల్డ్ ఇన్ సో మెనీ కేసెస్. ఈ స్కేల్ అనేక మూలకాలకు వర్తించదు. అంటే వీడు చెప్పింది అమ్మా, వాట్ ఈజ్ Mulliken scale? According to Mulliken scientist, the electronegativity of any element is equal to the average of first ionization potential and electron affinity. ఈ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఒక పరమాణువు యొక్క రుణ విద్యుదాత్మకత ఇజ్ ఈక్వల్ ఆ మూలకం యొక్క ప్రథమ అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ యొక్క సగటు విలువ. బట్ దిస్ స్కేల్ ఇస్ ఫెయిల్డ్ ఇన్ సో మెనీ కేసెస్. ఈ స్కేల్ అనేక మూలకములకు వర్తించదు. అంటే ఈ స్కేల్ అనేక సందర్భాలు ఫెయిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, పౌలింగ్ స్కేల్. పౌలింగ్ స్కేల్ Pauling scale. Yes, this scale is very useful. According to Pauling scientist, the Pauling scale is based on the bond energies of the atoms. Pauling scale is based on bond energies. రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడినప్పుడు ఆ బంధము యొక్క శక్తిని ఆధారపడి ఉంటుంది. దిస్ స్కేల్ is based on bond energies. Bond energies. For example, a covalent bond is formed between capital A and capital B atoms. A and B atoms, their electronegativity value is 0. The bond energy of
A molecule bond energy is equal to the average of the bond energy of AB molecule is equal to this Pauling scale. Pauling scale is based on bond energies. Bond energies. A and B are two atoms. The bond energy of AB molecule is equal to EAB means bond energy of AB molecule. అరే HCl H2 అవుతుందమ్మా. అలాగే AB అనేవి ఒక మాలిక్యూల్ అనుకుంటే ఈ A and B మాలిక్యూల్ శక్తి ఎక్కడ వస్తుంది మనకి? A యొక్క అణువు యొక్క శక్తి ప్లస్ B అణువు యొక్క శక్తి బై 2. Next, the experimental values is always higher than the expected values. Experimental values always higher than the calculated values. The difference between the experimental values and calculated values is delta. Chudamma. Delta is equal to energy of A experimental values minus calculated values. చూడమ్మా ఈ సూత్రం ప్రకారమైన మనకి ఎనర్జీ ఆఫ్ AB మాలిక్యూల్ ఇస్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ A మాలిక్యూల్ ప్లస్ ఎనర్జీ ఆఫ్ B మాలిక్యూల్ బై 2. దిస్ ఈజ్ ది క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఏంటిది? క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఇక డిఫరెన్స్ ఉందన్నమాట. ఎక్స్పెరిమెంట్ ప్రకారం కనుగొన్న బంధ శక్తికి ఈ సూత్రం ద్వారా కనుగొన్న బంధ శక్తి డిఫరెన్స్ ఉంటుంది. The difference between the experimental values and calculated values is delta. Enamadi delta. Delta is equal to experimental value AB minus half into your calculator. But what is the delta here? Energy difference between the experimental values minus calculated values. Calculated values. That is delta. Next, XA and XB. XA and XB are electronegativities of A and B atoms. Electronegativity of A and B atoms. And A యొక్క electron ఇది, B యొక్క electron ఇది. Next, XA minus XB is equal to 0.208 into root delta. This is the Pauling scale. This is Pauling scale. జాగ్రత్తగా వినండి ఒకసారి. Pauling scale is based on bond energies. పౌలింగ్ శాస్త్రవేత్త యొక్క బంధ శక్తుల ఆధారంగా తీసుకుని పిలుస్తాడు. ఏ మరియు రెండు పరమాణువులు ఉన్నట్లయితే ఏబి అణువు యొక్క బంధ శక్తి ఇది ఈక్వల్ టు ఏ అణువు యొక్క శక్తి మరియు బి ఏ అణువు శక్తి ప్లస్ బి అణువు యొక్క శక్తి. ప్రయోగం వల్ల కనుగొన్న విలువలకు మరియు ఈ సూత్రంతో కనుగొనకు తేడా ఉంటుంది. ఆ తేడాను ఉంటారు డెల్టా. ఎన్నమది డెల్టా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ ఏబి మాలిక్యూల్ minus energy of A molecule plus B molecule by 2. Hey, good sir. Okay, plus. ये मुझे आप बेटे में सर बेटा. इधर हमारा. So इधर experimental value. इधर calculated value. Difference in delta. Let the XA and the XB are the electronegativities of A and B atoms. The relation between XA, XB and delta is XA minus XB is equal to 0.208 into delta. Delta. Pauling scientist, the electronegativity of a hydrogen value taken as 2.1. అంటే పౌలింగ్ శాస్త్రవేత్త ఏం చేస్తాడు?
హైడ్రోజన్ పరమాణువు యొక్క రుణ విద్యుదాత్మకత 2.1గా కాన్స్టెంట్ తీసుకొని మిగతా మూలకాలకు కనుగొంటాడు. దట్ ఈజ్ పౌలింగ్ స్కేల్. ఒకసారి మళ్ళీ పౌలింగ్ స్కేల్. పౌలింగ్ స్కేల్ is based on bond energies. Let A and B are two atoms. The energy of AB molecule is equal to energy of A molecule plus energy of B molecule by 2. The experimental value is always greater than the expected values or calculated values. The difference between these two values is delta. Delta is equal to experimental value minus calculated value. Calculated value. Delta is equal to experimental value. This is the calculated value. Let XA and XB are the electronegativities of two atoms. The relation between XA, XB and root delta is XA minus XB is equal to 0.208 into root delta. The molecular scientist, the electronegativity of hydrogen is taken as standard. Its value is 2.1. అర్థమైందా? చూడండి, పౌలింగ్ శాస్త్రవేత్త బంధ శక్తుల ఆధారముగా రుణ విద్యుదాత్మకతను కనుగొనడానికి ఒక స్కేల్ పొందిస్తాడు. ఏ మరియు బి అనే రెండు పరమాణువులు అనుకున్నట్లయితే ఆ ఏబి అణువు యొక్క శక్తి ఇది ఈక్వల్ ఏ అణువు యొక్క శక్తి ప్లస్ బి అణువు యొక్క శక్తి బై 2. కానీ ఈ సూత్రం ద్వారా కనుగొన్నట్టు బంధ శక్తులకు ప్రయోగం ద్వారా కనుగొన్నట్టు శక్తులకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటిది? డెల్టా అనుకున్నట్లయితే ఏబి అణువు యొక్క శక్తి మైనస్ క్యాల్కులేటెడ్ వాల్యూ. లెట్ XA XB XA XBలు A B అనే రెండు పరమాణువుల యొక్క రుణ విద్యుదాత్మకతలు అనుకున్నట్లయితే XA XB రూట్ డెల్టాకు ఉన్న సంబంధము XA minus XB is equal to 0.208 into root delta. But Pauling scientist, the electronegativity of hydrogen is taken as standard. Its value is 2.1. But this scale is very good. So many cases. ఈ స్కేల్ చాలా మూలకాలు బాగా వర్తిస్తుంది. మనకు మిలికల్ స్కేల్ is failed so many cases అక్కడ. But this scale is very good for so many cases. But very very important ఇది మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, 10 మార్క్స్ ఉన్నారు. కానీ what is the Pauling scale? The Pauling scale is based on bond energies. A and B are two atoms. Let A and B are two atoms. The energy of AB molecule is equal to energy of A molecule plus energy of B molecule by 2. But the experimental values are very greater than the calculated values. The difference between these two values is delta. Delta is equal to experimental value minus calculated value. XA XB is, what is XA XB? Electronegativity of A and B atoms. The relation between XA XB and delta is given by XA minus XB is equal to 0.208 into delta. But Pauling scientist, electronegativity of hydrogen is taken as standard. Its value is 2.1. Okay, next one. Alfred Rachowski. ఇది మీకు ఇంటర్మీడియట్ లేదమ్మా. Alfred Rachowski. According to Alfred Rachowski scientist, the electronegativity of any element XA, electronegativity is always denoted by X. గుర్తుపెట్టుకున్నాము. ఎలక్ట్రోనెగటివిటీ చెప్తాం, X చూపిస్తారు. Electronegativity of any atom XA is equal to 0.3589 by R square into plus 0.744.
0.744. చూడమ్మా, according to Alfred Racah scientist, the electronegativity of any element is equal to 0.359 by r square into ZeFF plus 0.744. In this equation, Xa is equal to electronegativity of element. Next, r is equal to radius of atom, radius of element. Next, ZeFF is equal to effective nuclear charge. Innamadi effective nuclear charge. Effective nuclear charge. The effective nuclear charge ZeFF is equal to Z minus alpha. Z minus sigma. Z minus sigma. Where Z is equal to nuclear charge, sigma is equal to constant. Its constant is known as the shielding constant. ఏంటది shielding constant. దీనిలో ప్రతిక్షేపం ఏమని చెప్పండి ఇక్కడ? Xa is equal to 0.359 into Z minus sigma by r square plus ఎంత 0.744. This equation is known as Alfred Racah equation. Alfred Racah equation. According to Alfred Racah scientist, the electronegativity of any element can be calculated by Xa is equal to 0.359 by r square plus ZeFF. అంటే ఇది effective nuclear charge. Effective nuclear charge. చూడండి ఇక్కడ r is equal to radius of element. This is effective nuclear charge. The effective nuclear charge is equal to nuclear charge. Nuclear charge minus shielding constant. ఏంటో మీకు shielding constant. దీనిలో predictions దీని బదులు ఇలాంటిదే వచ్చింది. ఇదేనా 0.359 into Z minus sigma by r square plus 0.744. This scale is very useful for the calculation of the S and P block elements. This scale is very useful for the calculation of the electronegativity values of S and P block elements. ఈ స్కేల్ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి S మరియు P బ్లాక్ మూలకాల యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కనుగొనడం బాగా ఉపయోగపడుతుంది. అర్థమైందా? మరి electronegativity of any element can be calculated with three scales. Number 1, Mulliken scale. Number 2, Pauling scale. Number 3, Alfred Racah scale. According to Mulliken scientist, the electronegativity of any element is equal to the average of first ionization potential and electron affinity. But Mulliken scale is failed in so many cases. Next, Pauling scale. Pauling scale is based on bond energies. Bond energies. The energy of AB molecule is equal to energy of A molecule plus energy of B molecule by 2. But the experimental values are very higher than the Calabi values. The difference between these two values is delta. Delta is equal to experimental value minus Calabi values. Okay. Next, Xa and Xb are the electronegativities of two elements. The relation between Xa, Xb and delta is Xa minus Xb is equal to 0.208 into root delta. That is Pauling equation. But Pauling scientist, electronegativity of hydrogen is taken as standard. Next, Alfred Racah scale. This scale is, according to this scientist, the electronegativity of any element can be calculated by using the equation Xa is equal to 0.359 by r square into effective nuclear charge plus 0.744. Effective nuclear charge is equal to atomic number. That is atomic number. కేంద్రక ఆవేశం మరియు షీల్డింగ్ కాన్స్టెంట్. The above equation becomes Xa equal to 0.359 into Z minus sigma by
R square into plus 0.244. This is the electronegativity calculation of Mulliken scale, Pauling scale, and Alfred Rajchow scale. And the next heading in chapter 1 the factors influencing the electronegativity. Factors influencing factors affecting the electronegativity. మనం చూడమా లాస్ట్ క్లాస్లో ది అయోనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అక్కడ చెప్పాడు, గుర్తుందా? అటామిక్ సైజ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, అవునా, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, న్యూక్లియర్ ఛార్జ్ అండ్ పెనట్రేటింగ్ పవర్. సిమిలర్లీ అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్ట్రోనెగటివిటీ. నంబర్ 1 అటామిక్ సైజ్. Atomic size. If the size of atom increases, electronegativity decreases. ఎందుకు చెప్పండి? సైజ్ ఆఫ్ atom పెరిగే కొద్ది ఏమవుతుంది? ఇలా ఉందిరా, ఇలా ఉందాము. ఏది బాగా ఆకర్షిస్తుంది? స్మాల్ సైజ్ ఆకర్షిస్తుంది. ఎందుకని చెప్పండి? ఇది కేంద్రం ఇది దగ్గరగా ఉంటుంది, ఇదేమో దూరంగా ఉంటుంది కదా. కాబట్టి సైజ్ ఆఫ్ atom డిక్రీజెస్, electronegativity values are increases. అంతేనా? చూడండి, మాకు తెలిసింది ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ పేరమ్మ, ఇది కేంద్రం దగ్గరగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. కాబట్టి సైజ్ ఆఫ్ atom, అటామిక్ సైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ కదా. సైజ్ ఆఫ్ atom పెరిగే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇది. నెక్స్ట్ నెంబర్ 2 న్యూక్లియర్ ఛార్జ్. Nuclear charge. The charge of the nucleus is positive. The positive charge of the nucleus increases, electronegativity also increases. కేంద్రకం యొక్క విద్యుదావేశం పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతాం. ఎందుకు చెప్పండి? ఇది ఇందా చెప్తున్నాము, ఇక్కడ 20 ప్రోటాన్లు ఆకర్షిస్తుంటారు నిజాన్ని, ఇక్కడ 10 ప్రోటాన్లు ఆకర్షిస్తుంటాం. ఏది బాగా ఆకర్షిస్తుంది చెప్పండి? ఏది ఆకర్షిస్తుంది బాగా? ఇది బాగా ఆకర్షిస్తుంది, అంతే కదా. 20 protons can attract the electron pair very fast than 10 protons, అంతే కదా. కాబట్టి the charge of the nucleus is positive. The positive charge of the nucleus increases, electronegativity also increases. కాబట్టి directly proportional to electronegativity, అంతే కదా. కేంద్రక విద్యుదావేశం పెరిగిన కొలది ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ oxidation state. Oxidation state. The oxidation state of any atom increases, size becomes decreases. Size becomes decreases means electronegativity also increases, అంతే కదా. చూడరా, ఏదైనా ఒక పరమాణువు మీద విద్యుదావేశం పెరిగిన కొలది సైజ్ తగ్గిపోతుంది. ఇంకా చెప్పండి మీకు, ది charge of the cations increases, size becomes decreases. The charge of the anion increases, size becomes big size. So for example, Fe plus 2, Fe plus 3, ferrous Fe plus 2, Fe plus 3. ఈ మూడు దేని సైజ్ తక్కువ ఉంటుంది? The charge of the cation increases. ఇక్కడ charge ఒకటి, ఇక్కడ +2, ఇక్కడ +3. ధనావేశం చూడమ్మా, కేంద్రకంలో ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళకుండా, ఎలక్ట్రాన్స్ బయటకు పోతే ఛార్జ్ పెరుగుతుంది ఇక్కడ. అంటే అప్పుడేమవుతుంది? సైజ్ బికమ్స్ షింక్స్ కదా. అర్థమవుతుందా? ధనావేశము పెరిగిన కొలది పరమాణు పరిమాణము తగ్గుతుంది. పరమాణు పరిమాణము తగ్గుతుంది, ఏమవుతుంది? ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? పరమాణు పరిమాణము తగ్గితే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది కదా. ఎగ్జాంపుల్ ఇదే, Fe
Fe+2 Fe+3 ఇదిగో ఈ మూడింటిలో దీని సైజ్ రా, దీని సైజ్ ఇదమ్మా, దీని సైజ్ ఇదిరా. ది చార్జ్ ఆఫ్ ది క్యాటయాన్ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ఆటమ్ బికమ్స్ డిక్రీజెస్. కాబట్టి ఇది బాగా ఆకర్షిస్తుంది దీనికంటే కదా. కాబట్టి ది చార్జ్ ఆఫ్ ది క్యాటయాన్ ఇంక్రీజెస్, ఎలక్ట్రోనెగేటివ్ ఆల్సో ఎలక్ట్రాన్కి ఇంక్రీజెస్. ఇది పెరిగింది అనుకోండి, సైజ్ తగ్గుతుంది కదా. కాబట్టి ఏముంది, ఆక్సిడేషన్ స్టేట్. ది పాజిటివ్ చార్జ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, electronegativity also increases. Electronegativity also increases. That is third. Fourth, effective nuclear charge. Effective nuclear charge. Effective nuclear charge. The charge of the nucleus is positive. The charge of the nucleus is positive. కేంద్రం ధనావేశం కలిగి ఉంటుంది. కేంద్రం ధనావేశం పెరిగిన కొలది ఏమవుతుంది, ఎలక్ట్రోనెగేటివిటీ కూడా పెరుగుతుంది కదా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగేటివిటీ అంతే కదా. కేంద్రం ధనావేశం కలిగి ఉంటుంది, ధనావేశం కలిగిన కేంద్రం విద్యావేశం పెరిగితే ఎలక్ట్రోనెగేటివిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్, ఐపి అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఐపి అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఒకటే గుర్తుపెట్టుకుంటారా, సైజు పెరిగితే ఐపి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎలక్ట్రోనెగేటివ్ తగ్గుతుంది. సైజు పెరిగితే ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి ఈ రెండు పెరిగితే ఇవి పెరుగుతుంది కాబట్టి అంతేగా. మరి ఐపి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎలక్ట్రాన్ కూడా అంటే ఓన్లీ జాగ్రత్త పడుతున్నాం. ఇది రా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. చూడండి ఒకసారి, అటామిక్ సైజ్. ఇఫ్ ది అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. న్యూక్లియర్ చార్జ్ అదే 3 నిమిషాలు చెప్తున్నాను. అవును సార్, ఇది 2 నిమిషాలు. ఇది ఎలక్ట్రోపాజిటివ్. electropositive character. अरे what is electropositive character? Positive sir. Not positive. Electropositive character is the tendency of an atom to lose electrons. ఏదైనా ఒక పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోయే ధర్మాన్ని అంటారు electropositive character. The tendency of an atom to attract the electron is called electronegativity. ఏదైనా ఒక పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోయే ధర్మాన్ని ఇదంటారు, ఆకర్షించే ధర్మానేమో ఎలక్ట్రోనెగటివ్. ఈ రెండు కూడా ఆపోజిట్, రెండు ఆపోజిట్ అసలు వాస్తవంగా. కానీ డిఫరెన్స్ అది కదా బాబు. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ మీన్స్ ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ది ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. These two are inversely proportional. Inversely proportional. ఒకటేమో కోల్పోయే ధర్మము, రెండోదేమో గ్రహించే ధర్మం, అంటే ఆకర్షణ ధర్మం. ఒకసారి పరమాణు పరిమాణము పెరిగితే రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది. కేంద్రక విద్యుదావేశము పెరిగితే రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. నెక్స్ట్, ధనావేశము పెరిగిన కొలది పరమాణు పరిమాణము తగ్గుతుంది. పరమాణు పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రానిటీ కూడా పెరుగుతుంది. అంటే దీనికి ఎలక్ట్రానిటీ ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది, దీనికి ఇంకా తక్కువ ఉంటుంది. మీకు ఇంకా జాగ్రత్త ఉండాలి ఇక్కడ. ఇది పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ కూడా ఉన్నాయి అక్కడ చూడాలి. మళ్ళీ ఏంటిది, Cl మైనస్, అవునా, O-2 N-3 గమనించుకుంటారా. ఇదేమో క్యాటయాన్, ఇదేమో యానయాన్. ది ఛార్జ్ ఆఫ్ ది యానయాన్ ఇంక్రీజెస్, సైజ్ బికమ్స్ ఇంక్రీజెస్. దీనికంటే దీని సైజ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో దీనికంటే దీని సైజ్ తక్కువ ఉంటుంది. అదేనా, ధనావేశం గురించి ఎలక్ట్రోనెగటివిటీ కూడా తగ్గుద్దిరా. అంటే ఇది దీనికేమో సైజ్ తగ్గుతుంది,
ఇక్కడ ధనావేశం పెరిగింది కాబట్టి ఎలక్ట్రాన్ కూడా పెరుగుద్ది. ఇక్కడ మాత్రం రివర్స్ ఏంటది తగ్గుతుంది. చూడండి సార్, ఆక్సిడేషన్ స్టేటస్. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివ్ కరెక్ట్ చెప్పింది. ఏదైనా ఒక పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోయే ధర్మాన్ని ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటారు. ఎలక్ట్రోపాజిటివ్ దీనికి కరెక్ట్ ఆపోజిట్. ఏదైనా ఒక ఎలక్ట్రాన్ జంట ఆకర్షించుకోవడం ఎలక్ట్రోనెగేటివ్ అంటాం. అవి రెండు కూడా ఆపోజిట్. ఇవమ్మ మీకు ఈ చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ కింద ఐపీ ఫ్యాక్టర్స్, అయోనైజేషన్ పొటెన్షియల్ ఫ్యాక్టర్స్, ఎలక్ట్రోనెగేటివ్ ఫ్యాక్టర్స్, ముల్లికన్ స్కేల్, పౌలింగ్ స్కేల్ అండ్ ఆల్ఫ్రెడ్ రాచర్స్ ఇది కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఈ చాప్టర్లో మీకు ఉంది, ఇక వినండి. అది మళ్ళీ నేను ఇంకోసారి చెప్తాను. చూడండి, నెక్స్ట్ ఎలక్ట్రోపీ. Entropy. Yes, what is entropy? The existence of an element in more than one form having the same chemical property but different physical properties is called entropy. The existence of an element in more than one form having the same chemical property but different physical properties is called entropy. ఏదైనా ఒక మూలకం ఒకటి లేక అంతకంటే ఎక్కువ రూపాలలో లభించి రసాయనికము ఒకే ధర్మాన్ని కలిగి ఉండి వేరువేరు భౌతిక ధర్మాలు కలిగి ఉండడాన్ని ఏమంటారమ్మా? రూపాంతరత. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ మోర్ దెన్ వన్ ఫార్మ్ హ్యావింగ్ ద సేమ్ కెమికల్ ప్రాపర్టీ బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ కాల్డ్ ఎలక్ట్రోపీ. కార్బన్, ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. మనకు సిలబస్ ఇది. కార్బన్ మీరు ఆల్రెడీ చదివారు. కార్బన్ ఎగ్జిస్ట్ టు ఎలక్ట్రోఫిల్ ఫార్మ్స్, క్రిస్టలైన్ ఫార్మ్, amorphous form, crystalline form and amorphous forms. Crystalline form means మనం పట్టుకుంటే గరుగ్గా ఉంటుంది, దట్ ఈజ్ క్రిస్టలైన్. పట్టుకుంటే మెత్తగా పౌడర్లా ఉంటే ఎమార్ఫస్. ఎమార్ఫస్ మీన్స్ ఇట్ హ్యాస్ నో షేప్, ఆకారంలో. క్రిస్టలైన్ ఫార్మ్స్ మీకు బాగా తెలిసింది. ది కార్బన్ ఎలక్ట్రోఫిల్ ఫార్మ్స్ మీ ఫస్ట్ ఇంటర్లో ఉంది ఆల్రెడీ. ముందు గుర్తుందమ్మా? డైమండ్, గ్రాఫైట్. డైమండ్, గ్రాఫైట్. ఎమార్ఫస్ ఫార్మ్స్ కోల్, చార్కోల్, ఎనిమల్ చార్కోల్, lamp black, petroleum black, these are the amorphous forms. చూడండి, కోల్, కోక్, చార్కోల్, ఎనిమల్ చార్కోల్ అండ్ ల్యాంప్ బ్లాక్. దీపం పైన మసి కదమ్మా, మనందరూ బాగా తెలుసు. చదువు రోజుల్లో దీపం బాగా పంపిస్తే నల్లగా మసి వస్తాడు. అది పట్టుకు ఎంత మెత్తగా ఉందో, చాలా మెత్తగా కదా, గుర్తుందిదా? అందరూ బయట అందరూ చూడండి. డైమండ్ రా, క్రిస్టల్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్ డైమండ్, గ్రాఫైట్. ఎమర్ఫస్ ఫార్మ్స్ కోల్, చార్కోల్, ఎనిమల్ చార్కోల్, ల్యాంప్ బ్లాక్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫాస్ఫరస్. ది ఫాస్ఫరస్ ఎగ్జిస్ట్ సో మెనీ అదర్ ఫార్మ్స్. వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్, స్కార్లెట్ ఫాస్ఫరస్. స్కార్లెట్ ఫాస్ఫరస్. వైట్ ఫాస్ఫరస్ is more reactive than red phosphorus. White phosphorus is more reactive. In white phosphorus, P photons are individual, identical. In red phosphorus, P photons are joined by single bonds. It is a tetrahedral structure. Phosphorus exists in so many forms. White phosphorus, red phosphorus, scarlet phosphorus, and black phosphorus. Senior interlo 5th group lo first chapter ఉంది, దానిలో ఉంటుంది. ఇదేమో జూనియర్లో ఉంది. నెక్స్ట్ సల్ఫర్. ది సల్ఫర్ ఎగ్జిస్ట్ సో మెనీ అదర్ ఫార్మ్స్. rhombic sulfur, monoclinic sulfur, plastic sulfur and colloidal sulfur. Rhombic sulfur, monoclinic sulfur, plastic sulfur and colloidal sulfur. Rhombic sulfur is the common form which is stable up to 95.6 degrees centigrade. Monoclinic sulfur is stable above 95.6 degrees centigrade. But
these two forms are stable at a particular temperature. This temperature is called transition temperature. Rhombic sulfur, monoclinic sulfur. SR, rhombic sulfur. Rhombic sulfur and monoclinic sulfur. చూడరా, rhombic sulfur is stable up to this temperature, this degree centigrade. Monoclinic sulfur is stable above this temperature. అర్థమవుతుందా? rhombic sulfur ఏమో ఈ ఉష్ణోగ్రత వరకు స్థిరంగా ఉంది అని ఈ ఉష్ణోగ్రత లోపే ఇంతవరకే స్టేబుల్ ఉంటుంది. monoclinic sulfur ఈ ఉష్ణోగ్రత పైన స్థిరంగా ఉంటుంది. బట్ ఈ రెండు ఫార్మ్స్, దీని టూ ఫార్మ్స్ ఆర్ స్టేబుల్ ఎట్ దిస్ టెంపరేచర్. దిస్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక రూపాంతరము మరొక రూపాంతరంగా పరివర్తనం చెందుతుందో తెలుసుకోవాలి పరివర్తన ఉష్ణోగ్రత. విన్నారా? పరివర్తన ఉష్ణోగ్రత. దట్ ఈస్ rhombic sulfur, monoclinic sulfur, colloidal sulfur and plastic sulfur. మీ నెక్స్ట్ క్లాస్ ఎలక్ట్రోపీ, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ an element in more than one form having the same chemical property but different physical properties called ఎలక్ట్రోపీ. నెక్స్ట్ చెప్తాను దీని తర్వాత.